ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఈ దినము లూకా సువార్త 18వ అధ్యాయము 35వ వచనం నుండి 43 వచనాల వరకు మనము ధ్యానించుకుందాం. ఆయన యెరికో పట్టణమునకు సమీపించినప్పుడు ఒక గ్రుడ్డివాడు త్రోవ ప్రక్కన కూర్చుండి భిక్షమడుగుకొని చుండెను. జనసమూహము దాటిపోచున్నట్లు వాడు చప్పుడు విని ఇది ఏమని అడుగగా, వారు నజరేయుడైన యేసు ఈ మార్గమున వెళ్ళుచున్నాడని వానితో చెప్పిరి. అప్పుడు వాడు, యేసూ, దావీదు కుమారుడా, నన్ను కరుణించుమని కేకలు వేసెను. ఊరుకోమని ముందర నడుచుచుండిన వారు వానిని గద్దించిరి. గాని వాడు మరీ ఎక్కువగా, దావీదు కుమారుడా, నన్ను కరుణించుమని కేకలు వేసెను. అందుకు అంతటా యేసు నిలిచి వానిని తన యొద్దకు తీసుకొని రమ్మనెను. వారు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన, నేను ఏమి చేయగోరుచున్నావని అడుగగా, వాడు, ప్రభువా, చూపు పొందగోరుచున్నానెను. యేసు, చూపు పొందుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెనని వానితో చెప్పెను. వెంటనే వాడు చూపు పొంది దేవుని మహిమపరచచ్చు ఆయనను వెంబడించెను. ప్రజలందరూ అది చూచి దేవుని స్తోత్రము చేసిరి. ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, ఒక అద్భుతమైన సంఘటన మానవ లోకములో మానవాతీతమైనటువంటి దైవ శక్తితో చేయబడిన ఒక అద్భుత కార్యములు ఈరోజు యేసు ప్రభువారు చేసి తన వాక్యం ద్వారా మనకు వివరిస్తున్నారు. ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి. ఆయన యెరికో పట్టణానికి సమీపించినప్పుడు ఒక గ్రుడ్డివాడు త్రోవ ప్రక్కన కూర్చున్నాడు, భిక్షం అడుగుతున్నాడు. ఇందులో ఒక చిన్న విషయం ఉంది, రహస్యం ఉంది. యెరికో అనేటటువంటిది శాపపూరితమైన స్థలం. యెహోషువ మహానుభావుడు, నాయకుడు ఈ యెరికో పట్టణం గురించి శపిస్తాడు. యెరికో పట్టణం చాలా అడ్డుగోడ పెట్టి ఆ పట్టణము చుట్టూ విశాలమైన గోడ కట్టి వారు విచ్చలవిడిగా ఆ పట్టణంలో జీవించేవారు. రకరకాల విధమైన అనుభూతులు ఆ యెరికో పట్టణం గురించి బైబిల్ చరిత్రలో ఉంది. అక్కడ నిస్సారమైన నేల అది. యెరికో పట్టణ ప్రాంతంలో నీళ్లు కూడాను మంచివి కాదు. ఆ నీళ్లు ఎవరికి ఆరోగ్యదాయకమైనవి కావు. అయితే ఆ పట్టణ సమీపములోనికి యేసు ప్రభు వెళ్ళినప్పుడు అనేకమైన రోగాలతో, అనేకమైన బాధలతో మనుషులు అక్కడ పడి ఉంటున్నారు. అందులో ఒక గ్రుడ్డివాడు త్రోవ ప్రక్కన కూర్చొని యెరికో పట్టణానికి వచ్చిపోయే వారిని ఆయన భిక్షం అడగడం అనేది తన దైనందిన కార్యక్రమము. అయితే తన ప్రక్కని జనసమూహము దాటిపోతున్నట్లు వాడు చప్పుడు విన్నాడు. వారి యొక్క కాలి చప్పుడు, చెప్పులతో వారు నడిచి వెళుతున్నప్పుడు ఆ చప్పుడు విని వస్తున్న వారికి కళ్ళు కనబడవు కదా, ఈయన ఆ వస్తున్న వారికి అంటున్నాడయ్యా, ఏంటి చప్పుడు, ఎవరి మార్గంలో వస్తున్నారు, అసలు ఏమిటి అని తను ఆ మాట పదే పదే అడిగినప్పుడు ఆ జనసమూహము ఏమన్నారో తెలుసా? అయ్యా, ఈ మార్గములో నజరేయుడైన యేసు వస్తున్నాడు, ఆయన వెళుతున్నాడు. ఈ యెరికో సమీపం నుంచి నజరేయుడైన యేసు వెళుతున్నాడు అని చెప్తే ఈయన కళ్ళే గుడ్డే, కానీ గుండెల్లో మాత్రం దైవికంగా చాలా విషయాలు ఈయనకి తెలుసండి. ఎందుకంటే వాళ్ళు చెప్పింది ఏమని చెప్పారు? నజరేయుడైన యేసు వెళుతున్నారు అని చెప్పారు. కానీ ఈయన ఏమని కేకలేస్తున్నాడు? ఒకవేళ కేకలు వేస్తే నజరేయుడైన యేసు అని కేక వేయాలి, కానీ అలా కేక వేయలేదు. ఈయనకి యేసయ్య గురించి సత్యము తెలుసు. యేసు అని రక్షకుడు వచ్చినప్పుడు దావీదు వంశములో పుట్టి మమ్ములను కరుణిస్తాడు. ఎస్, పరలోకపు దేవదూతలు లూకా సువార్తలో
యేసు ప్రభు వారి యొక్క జననము గురించి బోధించినప్పుడు ఏమన్నారంటే, గొల్లల దగ్గరికి వెళ్ళి, ఇదిగో సర్వలోకమునకు కలుగబోయే మహా సంతోషకరమైన సువార్తమానము తెలియచేస్తున్నాం. నేడు రక్షకుడు మీ కొరకు దావీదు పట్టణములో పుట్టి ఉన్నాడు. ఇతని కళ్ళు గుడ్డే కానీ గుండెల్లో ఎంత జ్ఞాపక శక్తి ఉంది చూడండి. దేవదూతలు ఏమని చెప్పారు ఆ రోజు? రక్షకుడు దావీదు పట్టణంలో పుట్టి ఉన్నాడు అని చెప్పినప్పుడు ఈయన అర్థం చేసుకున్నాడు, ఖచ్చితంగా దావీదు రాజు కనుక ఆ రాజవంశములో రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఇక్కడ ఈయన పలికే ఈ మాటకి సమాధానముగా ఆ రోజుల్లో ముగ్గురు పండితులు, ముగ్గురు జ్ఞానులు వచ్చారు. ఏమని అడిగారు? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ అన్నారు. వారికి దేవదూత లేక నక్షత్రము దావీదు పట్టణమే చూపించింది, బెత్లెహేమే చూపించింది. ఈరోజు మనం గమనించినప్పుడు ఈ గ్రుడ్డివాడు యెరికో పట్టణంలో ఉన్నాడు, కానీ ఇతనికి ఏమర్థమైంది? రక్షించేటటువంటి ఈ నజరేయుడైన యేసు నజరేతు నుంచి రాలా. ఈయన దావీదు పట్టణం నుండి వచ్చాడు. దావీదు పట్టణంలో పుట్టిన మా రక్షకుడు అని సంగతి గురుడ్డివాడు గ్రహించి ఏమంటున్నాడు? దావీదు కుమారుడా, నన్ను కరుణించుమని కేకలు వేస్తా ఉన్నాడు. మాటి మాటికి కేకలు వేస్తా ఉన్నప్పుడు ఆ చుట్టూ ఉన్న ప్రజలు ఏమంటున్నా, ఊరుకో. తన ముందర నడుస్తున్నవారు, తన చుట్టూ ఉన్నవారు తనను గద్దిస్తున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి ఎరిగి తెలుసుకొని నువ్వు యేసయ్యకి ప్రార్థన చేస్తే నీ ఇంటి వారు ఒప్పుకోరు, నీ బంధువులు ఒప్పుకోరు, నీ ఇరుగు పొరుగు వారు ఒప్పుకోరు. వారు ఏమంటారో తెలుసా? మరి ఎవరు దొరకలా, యేసయ్య వీళ్ళకి దొరికారు. ఎవరికి ప్రార్థన చేయి, యేసయ్యకి ప్రార్థన చేస్తున్నావు, అందులోనే దిగిపోయారు వీళ్ళు మతాలు మార్చుకున్నారు అని విమర్శిస్తుంది ఈ రోజు లోకం. ఆ రోజు గురుడివానికి కూడా అనేక విధాలుగా గద్దిస్తున్నారు వారు ఎంత గద్దిస్తే, ఈరోజు అయితే గద్దించినప్పుడు అమ్మో ఎవరు మాకు చర్చికి వెళ్తే ఒప్పుకోవట్లేదని ఇంట్లో కూర్చుండిపోయి దారుణంగా తమ జీవితాలు ప్రభు ప్రేమకు దూరమై చస్తున్నారు. కానీ ఈ గురుడివాడు ఎంతమంది గద్దించినా మరీ ఎక్కువగా దావీదు కుమారుడా నన్ను కరుణించు అని మాటి మాటికి ఆయన కేకలు వేస్తూ ఉంటే విచిత్రమైన సంఘటన జరిగింది. యేసు ప్రభు నిలబడిపోయాడు. జనులేమో గద్దిస్తున్నారు, ఓయ్ నువ్వు కేకలు వేయొద్దు అని. కానీ యేసు ప్రభుకి ఆ కేక వినబడింది. యేసు ప్రభు చెవుల్లో ఈయన మొర లేక ఈయన ప్రార్థన లేక ఈయన కేకలు వినబడిన వెంటనే ఉన్నపాటున ఆయన నిలబడిపోయి అక్కడ ఉన్న వారికి చెప్తున్నాడు, అయ్యా ఆ వ్యక్తికి నా దగ్గరికి తీసుకుని రండి. ఎందుకు? ఆయనకి కళ్ళు కనబడవు కదా, గురుడివాడు, నేను ఎక్కడున్నానో ఆయనకి కనబడదు. కాబట్టి ఆయనకి సహాయం చేయండి, తనను మీరు చేయి పట్టి నా దగ్గరికి తీసుకురండి అంటే. గమనించండి, ప్రభు నిలబడి మనకు జవాబు ఇవ్వాలి అనుకున్నప్పుడు ఎవరు మనకు గద్దిస్తారో, ఎవరు మనకు ద్వేషిస్తారో, ఎవరు మనకు దూషిస్తారో వారే మనతో కలిసి మన చెయ్యి పట్టి ప్రభు దగ్గరికి తీసుకుని వెళతారు. హల్లెలూయా! ఎంత అద్భుతమైన విషయం కదండి. ఈ ఉదయకాశంలో నా ప్రియ సహోదరి సహోదరుడా, ఎవరు ఏదో అంటున్నారని దేవుని చెందికి నువ్వు దూరం అయిపోవద్దు. ఎవరు ఏదో అంటున్నారని దేవుని విషయంలో నువ్వు వెనకంజు వేయొద్దు. కానీ ఎక్కువగా ప్రార్థన చేయి, ఎక్కువగా దేవుని అడుగు, ఎక్కువగా దేవునికి స్తుతించు. ఎందుకంటే నిశ్చయంగా దేవునికి ఎంత మొరపెడతావో దేవుడు నీ ప్రార్థన వినే ఆ సమయం ఆసన్నమైనప్పుడు నిన్ను విమర్శించే వారే నిన్ను పట్టుకొని ప్రభు దగ్గరికి వస్తారు. మరి ఎవరు మిమ్మల్ని ఆటంకం చేసేవారుగా ఉండరు. మన దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాం, ఆయన నా ఎదుకు తీసుకురండి అన్న వెంటనే వాడు దగ్గరకు వచ్చినప్పుడు కొంతమంది పట్టుకొని వచ్చారు యేసుప్రభు దగ్గరికి. వాడు దగ్గరికి వచ్చినప్పుడు యేసుప్రభు వారు అంటున్నారు, నేను నీకేం చేయాలని నువ్వు ఆశపడుతున్నావు, ఏమి చేయగోరుచున్నావు, నేను నీకేం చేయాలి చెప్పు అని యేసుప్రభు వారు గుడ్డివాడిని అడుగుతున్నాడు. అప్పుడు గుడ్డివాడు అంటాడు, అయ్యా నాకు చూపు కావాలయ్యా,
పుట్టుక నుంచి లోకం ఎలా ఉంటుందో నేను చూడలేదు. ముఖ్యంగా రక్షకుడు దావీదు పట్టణమందు పుట్టిన నా రక్షకుడైన మిమ్మును నేను తొలిసారిగా చూడాలయ్యా, నాకు చూపు కావాలయ్యా అంటున్నాడు. చూపు పొందగోరుచున్నాను అని చెప్పి యేసే దగ్గర ఆయన చెప్పిన మాటకి యేసే హృదయం ఎంతగానో స్పందించింది. అప్పుడు వెంటనే యేసుప్రభు వారు అంటున్నాడు, తన కంటి దగ్గర తన ముఖం దగ్గర యేసుప్రభు వారు చేతుల్లో ఆడిస్తూ, నీవు చూపు పొందుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచినని వానితో చెప్పాను. అయ్యా, నీకు చూపు కలుగునుగాక, నువ్వు చూపు పొందు, నువ్వు చక్కగా కనుదృష్టి పొందు అని చెప్పి, నీకు నా పట్ల ఉన్న విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది. యేసే దగ్గరికి వచ్చే ఎవరైనా సరే విశ్వాసము లేకుండా వచ్చి మీ దేవుడు బాగు చేస్తాడా అని ప్రశ్నించే వారికి ఏమీ జరగదండి. నేను యేసే దగ్గరికి వెళుతున్నాను, యేసే నాకు సహాయం చేయాలి, కరుణించాలి, నన్ను బాగు చేయాలన్న ఒక చక్కటి విశ్వాసంతో వచ్చినప్పుడే యేసయ్య కార్యములో జరిగించువాడు. వెంటనే వాడు చూపు పొంది దేవుని మహిమపరచుచు ఆయనను వెంబడించెను. ప్రజలందరూ అది చూచి దేవుని స్తోత్రము చేసిరి. నా సహోదరి సహోదరుడా, ఈరోజు యేసయ్య మాట వింటున్న నీవు ఎలాంటి అస్వస్థతతో పడి ఉన్నా, ఎలాంటి బలహీనతతో పడి ఉన్నా రా, యేసయ్యా నాకు కరుణించుమని ఒక్క మాట చెప్పు. యేసయ్యా నన్ను స్వస్థపరచుమని నువ్వు పడక మీద ఉన్న ప్రభును అడుగు. నువ్వు ఎలాంటి కొరతలు కలిగి ఉన్నా యేసేకి, ప్రభువా నాకు నువ్వు కరుణించు, హ్యావ్ మెర్సీ అపాన్ మీ ఓ లార్డ్, యు జస్ట్ క్రై అవుట్. ప్రభువుకు చెప్పినప్పుడు ఆయన నిన్ను స్వస్థపరుస్తున్నాడు. ఖచ్చితంగా ఆ వ్యక్తి చూపు పొందాడు, దేవుని మహిమపరుస్తూ యేసునే వెంబడించాడు. ప్రభు మిమ్మును బాగు చేసిన తర్వాత ప్రభును వెంబడించు వారే ఉంటేనే దేవునికి మహిమ కలుగుతుంది. దేవుడు బాగు చేసిన తర్వాత వెనకెళ్ళి మళ్ళీ యథాప్రకారంగా మీ పాపిష్టి జీవితము జీవించి మీరు దేవుడిచ్చినటువంటి స్వస్థత, దేవుడిచ్చిన దీవెన కోల్పోతే ప్రయోజనమేముందండి? రండి, అందరూ కళ్ళు మూసుకొని దేవునికి మనము ప్రార్థన చేద్దాం. మిక్కిలి దయగల తండ్రి, ఈరోజు విన్న వాక్య ప్రకారంగా విశ్వాసముతో మీ వద్దకు వచ్చినటువంటి వ్యక్తి ఎవరైనా మీరు స్వస్థపరచువారై ఉన్నారు, వారికి మీరు బాగు చేయవారై ఉన్నారు. ఈ ఉదయకాలంలో యేసే మాట విన్న నా ప్రియ ప్రజలు, ఇదిగో వాక్యం వింటూ ఎంతమంది తమ ప్రాబ్లం ఎదుట చెప్పుకుంటున్నారో, తమ అవసరతల గురించి చెప్పుకుంటున్నారు, తమ బాధలు, తమ కష్టాలు, తమ అనారోగ్యతలు మీ ఎదుట ఉంచుతున్నారు. కరుణించండి యేసయ్యా. బిడ్డల విశ్వాసమును బట్టి వారికి ప్రతిఫలము దయచేసి దీవించండి. ప్రతి బిడ్డలు ఈ వాక్యమును బట్టి దీవించబడాలి, ఆశీర్వదింపబడాలి, మీ నామమునకే మహిమకరంగా వర్ధిల్లాలి. అట్టి భాగ్యము ప్రతి ఒక్కరికి ప్రసాదించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనను దీవించునుగాక.